కాంగ్రెస్ పాలనలో సింగరేణి అవినీతి గనిగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాల నుంచి అన్ని అంశాల్లోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు ఆమె. జైపూర్ పవర్ ప్లాంట్ అంచనాలు 1500 నుంచి 2000 కోట్ల మేర పెంచారని, ఇక సోలార్ ప్లాంట్లు పెడుతూ స్కామ్ చేస్తున్నారని అన్నారు. సింగరేణిలో రాజకీయ అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణిని సివిసి లేదా సిబిఐ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టిన అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్, ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1500 నుంచి 2000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కాము, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ అంతర్గత విభేదాలపై కూడా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అన్నారు. సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం లేదా అన్నారు. ఇక బండి సంజయ్కి ఈటల వార్నింగ్ ఇస్తున్నారు కదా అన్నారు కవిత. బీఆర్ఎస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ అని పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు.